హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు స్టార్టింగ్కి పసుపు కుంకుమతో స్టార్ట్ అయిపోయింది వ్లాగ్. యాక్చువల్లీ ఇంట్రో మనము యాక్చువల్లీ నాకు కూడా తెలియదు నేను ఇక్కడ జాతరకు అయితే వెళ్తామని చెప్పేసి. సో ఇక్కడ అంటే గద్వాల్ దగ్గర జాతర ఉంది, అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో అమ్మవారి జాతరలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇక్కడ బోల్డ్ అన్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాయి. యాక్చువల్లీ చెరువు మధ్యలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా. సో ఇప్పుడు ఇంకా అన్ని గ్రామ దేవతలకైతే బాగా పూజలు అయితే చేస్తారు. పరశురాముడు గ్రామ దేవత, అంటే మన సైడ్ వచ్చేసి ఎల్లమ్మ, మారమ్మ అట్లా చెప్తాం కదా గ్రామ దేవతలు. సో అలాగే ఇక్కడ కూడా అనమాట ప్రతి ఇయర్ బాగా జరుపుకుంటారు. అంటే చెరువు మధ్యలో టెంపుల్ ఉంది కదా, ఎంత పీస్ఫుల్గా ఉందో. సో చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, ప్రశాంతంగా ఉంది, చాలా బాగా అనిపించింది. టెంపుల్కి మధ్యలో అంటే చుట్టూ ఇట్లా చెరువు ఉండడం, మధ్యలో టెంపుల్ ఉండడం, అంటే ఇంకా నేను వీడియో అయితే ఇంకా తీసింటే బాగుండని అనిపించింది. చాలా బాగుందండి టెంపుల్ అయితే. నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. సో అక్కడ ఇంకా మనకి తెలీదు, తెలిసిన కొలీగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే జాతర చెప్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది టెంపుల్కి. అదే బోటింగ్ ఉంది లోపల. అంటే అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. సో అక్కడ అంటే చెరువు మధ్యలో బాగుంటుంది, పిల్లల్ని తీసుకొని వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ బయట ఎన్ని స్నాక్స్ కావాలో అన్ని స్నాక్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో చూసిన ప్రతి చోట మనం వెళ్ళి తీసుకోలేము, అంటే బయట టెంపుల్కి వెళ్ళామా, చూసామా, వచ్చామా అట్లా అయిపోయింది. సో ఇంకా అంటే మాకు దగ్గరే అండి, అంటే ఒక 1.5 hour 2 hours పడుతుంది. సో వెళ్ళి చూసుకొని వచ్చేయచ్చు అని చెప్పేసి. అండ్ ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి లంచ్ టైము 3 o'clock అట్లా వచ్చాం అనమాట. సో 3 o'clock నుంచి లేట్ అవుతుంది. ఎట్లా మనం పూజ దగ్గరికి వెళ్ళామంటే లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అయిపోతుంది అనమాట, లేట్ అయిపోతుంది. అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా టెంపుల్. సో ఇక్కడైతే టెంపుల్ చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు జాతరలు జరుగుతుంటాయి కాబట్టి ఫుల్ రష్ అయితే, ఇంకా ఇప్పుడు స్టార్టింగ్, ఇంకా సమ్మర్ ఫుల్ అయిపోయిందంటే ఇంకా చాలా ఎక్కువ జాతరలు అయితే జరుగుతాయి. ఇంకా ఫంక్షన్ మీద ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఎందుకో తెలియదు, అమ్మవారి జాతరలు ఎప్పుడు సమ్మర్లోనే పెడతారు, అదొక చిన్న డౌట్ అనమాట, ఎందుకో తెలియదు. మరి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అమ్మవారి శారీస్ అనమాట. సో అమ్మవారి కట్టించిన తర్వాత హాఫ్ రేట్కి అయితే ఇక్కడ ఇచ్చేస్తారు. లైక్ 1000 rupees అంటే 500కి అలాగా ఇచ్చేస్తారనమాట. అమ్మవారి కట్టించిన శారీస్ సెంటిమెంట్ అని కొంతమంది తీసుకొని వెళ్తుంటారు. సో ఇంకా మేము ఈవినింగ్ డిన్నర్ టైమే అనుకోండి చేసేసి 6:30-7 కంతా ఇంటికి రిటర్న్ బ్యాక్ వచ్చేసాం అనమాట. బికాజ్ ఇంకా అక్కడికి వెళ్ళిందే మేము 3:30, అందుకే ఇంకా లేట్ నైట్ వచ్చేసాం అనమాట మేము రిటర్న్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వెనస్డే అండి. వెనస్డే రోజు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు నిన్న నైట్ కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే అవి చేస్తున్నా. సో కాబట్టి అందుకు లేట్ అయిపోయింది అనమాట నైట్. సో త్వరగా నిద్ర పట్టలేదు. మన టైం అంటూ దాటిపోయింది అనుకోండి, పడుకునే టైము. సో అది నిద్ర వచ్చినప్పుడే నిద్రపోవాలి, ఆకలి వేసినప్పుడే తినాలి అట్లా. సో మనకి టైం ఉన్నప్పుడే పడుకుని బాగుండు. కానీ నాకు టైం దాటిపోయిన తర్వాత ఇంకా అస్సలు నిద్ర రాదు. నైట్ 1:30 అయిపోయింది, 1:30-2 అయిపోయింది. మొబైల్ ఒక్కసారి మనం చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇంకా అట్లే చూసుకుంటూ కూర్చుంటాం, కానీ నిద్ర అస్సలు రాదు. సో అందుకే లేట్ నైట్ అయిపోయింది పడుకునేసరికి. ఇప్పుడు మార్నింగ్ 7 అయిపోయింది. ఇప్పుడు 7కి లేచి ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి. నిన్న ఇది చేస్తున్నాను కదా, ఇది ఆయిల్, ఇంక ఇది ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇవి జెన్సికల్ చేస్తున్నాను, సో కాబట్టి అవి కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. అందుకే ఇంకా ఆయిల్ అసలు నేను వంటకైతే అసలు యూజ్ చేయను, ఇంకా ఆయిల్ తీసేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ రెండోసారి యూజ్ చేయొద్దు అనమాట, ఫ్రై చేసినవి. సో అది మంచిగా అంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో ఇంక ఇది వేస్ట్ అయిపోతుంది. వీలైతే ఏమైనా ఫ్రై చేయడానికి ట్రై చేస్తా, అంటే ఏమైనా స్నాక్స్ లాగా ఫ్రై చేయడానికి యూజ్ చేస్తా, లేదంటే అంతే. సో ఓకే రండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుందండి. ఈరోజు స్పెషల్ పాలకూర పప్పు. సో పాలకూర నాకు ఆకుకూరలు కనిపిస్తే చాలు, మంచిగా ఫ్రెష్గా కనిపిస్తే చాలు, ఇంకా పప్పు ఏదన్నా చేసేస్తూ ఉంటాను అనమాట. పాలకూర అండ్ మెంతికూర కాంబినేషన్ పప్పు అండ్ బీట్రూట్ ఫ్రై చపాతీలోకి. సో
అది ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. 7 అవుతుంది, హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ అయిపోయాయన్నమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇంటికి వచ్చి ఇంకా వ్లాగ్ ఏం తీయలేదండి, బికాజ్ నాకు మళ్ళీ నెక్స్ట్ డే ఒక ఆర్డర్ అయితే ఉంది. కారపూస, మేము జంతికలు అంటాంలేండి, కొంతమంది కారపూస అంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అది అంటే ఆల్రెడీ నా దగ్గర రైస్ ఫ్లోర్ అయితే ఉంది కాబట్టి దాంట్లో మిక్స్ చేయాల్సినవన్నీ మిక్స్ చేసేసి ఇంకా నేను ఇంటికి వచ్చి జంతికలు అయితే ప్రిపేర్ చేశాను. అందుకే లేట్ నైట్ అయిపోయింది పడుకునేసరికి. ఇంకా నేనైతే ఇక్కడ మార్నింగే పిల్లలకి పాలకూర పప్పు అండ్ బీట్రూట్ ఫ్రై అయితే చేసేస్తున్నా, ఫటాఫట్గా అయిపోతుందని చెప్పేసి. నైటే పిండి తడిపి పెట్టేశాను కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట, నాకు అంటే త్వరగా అయిపోయింది. బీట్రూట్ని కట్ చేసిన తర్వాత అది కలర్ బాగా రెడ్డిష్గా ఉంటుంది కాబట్టి అందుకే మనము బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూస్ తాగితే మంచి కలర్ వస్తారని చెప్పేది. అందుకే అంటే స్కిన్ మంచి గ్లోయింగ్గా అనిపిస్తుంది. నిజంగా అండి, అసలు ఒక 1 వీక్ వాడి చూస్తే, సో ఏబీసీ జ్యూస్ అంటాం కదా, బీట్రూట్, యాపిల్, క్యారెట్, సో అది జ్యూస్ చాలా మంచిది హెల్త్కి. అండ్ బీట్రూట్ తినడం వల్ల మన బ్లడ్లో ఉన్న అంటే మలినాలు అంటాం కదా, సో అలాంటివన్నీ క్లియర్ చేసేస్తుంది అనమాట. సో అందుకే పిల్లలకి డీప్ ఫ్రై కంటే మనం రాగా పెట్టడమే బెస్ట్, ఎందుకంటే మంచి హెల్దీ ఫుడ్ కదా బీట్రూట్, క్యారెట్. సో అందుకు ఇంకా బీట్రూట్ పాలకూర కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి పిల్లల కోసం అది పెట్టి పంపించేసా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చింతతొక్కు చేసి, అంటే మొన్న చెప్పాను కదా, ఇంకా అప్పటి నుంచి నేను బాక్స్లో అయితే పెట్టలేదు, బయటే ఒక 1 వీక్ వరకు అట్లే పెట్టాను అనమాట. ఇంకా అమావాస్య రావడం, మంగళవారం, ఇట్లా సెంటిమెంట్ డేస్ ఉంటాయి కదా, ఆ రోజు తీయకుండా ఇంకా మళ్ళీ ఈరోజు నాకు గుర్తొచ్చింది. సో అమ్మ ఆ రోజు నీట్గా ఇట్లా తొక్కిచ్చారనమాట. ఇట్లా బాగా నీట్గా పెట్టేస్తే, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా నా ఫ్రిడ్జ్ అయితే పచ్చళ్ళకి, పుళ్ళకి, కారంకి అసలు సరిపోతలేదండి. ఇంకా వేరే ఫ్రిడ్జ్ మార్చాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నా. సో ఇంకా నేనైతే ఈ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేస్తా. నాకు ఖచ్చితంగా 1 ఇయర్ వరకు వస్తుందండి. ఇంకా అమ్మ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇస్తారనమాట. ఎక్కువ అయిపోతుంది, లేనప్పుడు ఆకలి ఎక్కువ అంటాం కదా, సో మన ఇంట్లో లేనప్పుడు ఎవరినన్నా అడిగి తీసుకోవాలని అనిపిస్తుంది, చింతతొక్కు తినాలని అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ వచ్చిందంటే అన్ని పచ్చళ్ళతోనే తినాలనిపిస్తుంది. సో అందుకే ఇప్పుడే అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇదంతా ఈ బాక్స్ ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. సో పాలకూర పప్పు బాబుకు ఒక్కటే కట్టి పంపించాను అనమాట. పాపకి నైట్ రికార్డ్స్ రాసి లేట్ అయిపోయింది. సో మేము రావడం కూడా లేట్ అయిపోయింది కదా, ఇంకా అందుకు పాలకూర పప్పు. అండ్ పిల్లలు కొంచెం లేట్గా వెళ్తా అన్నారు. సో బీట్రూట్ ఫ్రైలో కొంచెం పల్లి పౌడర్, రోస్టెడ్ పల్లి ఉంటుంది కదా, అది కొంచెం పౌడర్ వేసి వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ శాతం నేను ఫ్రైస్లో వేరే గరం మసాలా కంటే ఇలా పల్లి పౌడర్లో 2 ఎల్లిపాయలు, అంటే ఎల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేస్తే బాగుండదు, స్మెల్ వస్తుంది. కొంచెం తక్కువ వేసేసి మిక్సీ పట్టి వేసేసాను అనమాట, చపాతీలోకి బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ స్మూతీ కోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నా. సో ఇది డైలీ బనానా ఉంటే బనానా, యాపిల్ ఉంటే యాపిల్, ఏదైనా సరే నేను మిక్స్ చేసి వేసేసుకుంటాను అనమాట. జంతికలు చూసారా, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అండ్ నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కొంచెం క్రిస్పీగా కావాలని చెప్పి, స్పైసీగా కావాలన్నారు, అందుకే కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట. బాగుంటాయి టేస్ట్. సో ప్రస్తుతానికి నా దగ్గర ప్యాకింగ్ కవర్స్ లేవు. అండ్ నాకు అది ప్రెస్ చేసేదని చెప్పాను కదా, ఆ ప్రెస్ చేసేది కూడా ఏమైందంటే అది రిపేర్ కాలేదండి. సో అది ఇచ్చేసి వచ్చాను. సో అది ఎంత ఏంటి ఇంకా రిపేర్ కాలేదు, ఇచ్చేసి వచ్చాను అనమాట అంతే. సో అందుకోసం నేను ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో వేసేసుకొని తీసుకొని వెళ్తాను అనమాట, ఎందుకంటే ప్యాక్ చేయడానికి కవర్స్ లేవు కాబట్టి. సో ప్రస్తుతానికి దీన్ని ఒక బాక్స్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నా బాక్స్ నేను రిటర్న్ తెచ్చేసుకుంటా. సో ఫస్ట్ దీన్ని బాక్స్లో సెట్ చేసేద్దాం. సో దీన్ని అయితే దీంట్లో సెట్ చేసేస్తాను అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి, ఎన్ని రోజులైనా సరే అస్సలు మెత్తగా అవ్వవు అనమాట. జంతికలు ఎక్కడ మెత్తగా అవ్వవు. అండ్ నేను దీంట్లో మినపప్పు అయితే అస్సలు యాడ్ చేయను, మినపప్పు, శనగపప్పు ఏం యాడ్ చేయను. ఆల్రెడీ నేను దీన్ని ఈ మురుకుల వీడియో షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటా. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే షార్ట్లో చూసేయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి దీన్ని సెట్ చేసేది.
అండ్ చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో. చూసారా ఎంత క్రిస్పీగా ఉంటుందో కదా. సో అదనమాట. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి వాళ్ళే వస్తారు, నేనైతే వెళ్ళను. ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు అనమాట. సో మళ్ళీ నాకు ఇది ఎక్స్ట్రా వర్క్ ఎందుకని చెప్పేసి చేసి పెట్టేస్తా, కాల్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. లేదంటే అడ్రస్ ఇస్తే నేను దానికి అడ్రస్ ఇస్తే అడ్రస్కి నేను సెండ్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ వాళ్ళు లోకల్ వాళ్ళే కాబట్టి మనకి ఏమీ పెద్ద రిస్క్ ఏమి ఉండదు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. సో అదండి ఈరోజుకి చిన్న వీడియో. అండ్ ఇంకెప్పటి నుంచి జాతరలు వస్తుంటాయి కాబట్టి ఆ వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నిన్న వెళ్ళిన జాతర అయితే చాలా బాగా జరిగిందండి. అసలు నాకు తెలుసా, ఆ చుట్టుపక్కల చెరువు మధ్యలో టెంపుల్ చాలా బాగా అనిపించింది. అంటే పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. అట్లాంటి చోట ఎంచక్క ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బోట్ కూడా అంటే నీళ్ళల్లో బోట్ కూడా తీసుకెళ్తారు. 1 minute నాకు ఫోన్. బోట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అందుకు నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలైతే లిటరల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి. అండ్ 19 కార్డ్ని ఆగిపోయింది. 20K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. సో త్వరలో 20K కావాలి. అండ్ 50K రీచ్ అవుతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? సో యా, దట్స్ వై టుడేస్ వ్లాగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. కొత్త వీడియో ఏదైనా పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోతండి. సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.